చూడండి మీరే ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. చాలామంది జోగులాంబ టెంపుల్, నేను ఇంకా 2-3 టైమ్స్ వచ్చినా కానీ ఈ టెంపుల్ ఉందన్న విషయం నాకు తెలియదు. మీరు ఇక్కడ స్కల్ప్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. అర్ధనారీశ్వర శివస్వామి అనమాట. ఒక సైడ్ అమ్మవారు, ఇంకొక సైడ్ శివుడు. మనం చాలా దూరం పోతూ ఉంటాం టెంపుల్స్ చూడడానికి, ఆర్కిటెక్చర్ చూడడానికి. జస్ట్ హైదరాబాద్కి 200 కిలోమీటర్స్ దగ్గర ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్నది. మనం టెంపుల్ వరకు వస్తూ ఉంటాం, చాలామంది జోగులాంబ టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ ఇట్లాంటివి అబ్జర్వ్ చేయరు. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ పిల్లలను తీసుకొని, మీ ఫ్యామిలీని తీసుకొని రండి. ముంపుకు గురి కాబోతుంటే దీనిని భారత పురాతత్వ శాఖ వారి ఆలయం అంతా కూడా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతి రాయికి నంబర్స్ వేసి ఫోటోలు, మ్యాపులు వాటి ఆధారంగా ఆలయాన్ని 1976 మొదలుకొని 90 దాకా యథాతథంగా పునర్నిర్మించడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. బయట ప్రాకారంలో కిటికీలు కూడా రకరకాలైనటువంటి కిటికీలు రాతితో మలిచినటువంటివి, స్వస్తికాకారంగా, చక్రమాకారంగా, పద్మమాకారంగా, మత్స్యాకారంగా, పద్మమాకారంగా ఈ విధంగా మలిచినటువంటి కిటికీలు. అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, యమునాదేవి, యమధర్మరాజు, మన్మధుడు, షోడశభుజ నటరాజమూర్తి, ఈ విధంగా చుట్టూ చూడదగిన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివుని పేరు వచ్చేసి పాపనాశేశ్వరుడు అంట. సో పక్కనే అమ్మవారు ఉన్నారు, మహిషాసుర మర్దిని. ఇంకొకటి ఇక్కడ చెప్పా కదా శ్మశాన నారాయణుడు అని చెప్పేసి. మెడిటేషన్ చేసుకున్న వాళ్ళకైతే బెటర్ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంది. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారు అయితే జాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో నిన్న టెంపుల్లోనే పడుకుందనమాట. ఇందాకే నది దగ్గరికి వచ్చి స్నానం చేశాను. లాస్ట్ టైం హంపి యాత్ర జరిగినట్టుగానే మనము హంపి విరూపాక్ష టెంపుల్లో పడుకున్నాం కదా, ఆ రోజు అమావాస్య, నిన్న కూడా అమావాస్య. లక్కీగా కోఇన్సిడెన్స్గా జరిగింది. అక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేస్తాము, ఇక్కడ తుంగభద్ర నదిలో స్నానం చేస్తాను ఈరోజు. సో ఈ వీడియోలో ఏంటంటే నిన్న జోగులాంబ అమ్మవారి టెంపుల్ చూసాం కదా, ఈరోజు జోగులాంబ అమ్మవారి టెంపుల్ పక్కన చుట్టుపక్కల ఏ టెంపుల్స్ చూడొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో అదనమాట. రెడీ అయిపోయి మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనానికి వచ్చాను. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న మిగిలిన ప్లేసెస్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదే అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడే బాలబ్రహ్మేంద్ర స్వామి గారి దర్శనం చేసుకొని నెక్స్ట్ మనము వెళ్ళాలనుకుంటున్న టెంపుల్ వచ్చేసి యోగ నరసింహస్వామి టెంపుల్ అనమాట. అది ఎగ్జాక్ట్గా మన అమ్మవారి టెంపుల్ గోపురం ఉంది కదా, తన బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది కదా, ఆ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందంట. ఒక 200 మీటర్స్ పార్కింగ్ నుంచి అది. సో వెళ్దాం అక్కడికి. సో నిన్నటి వీడియో ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఇక్కడ జోగులాంబ అమ్మవారి టెంపుల్లలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేది చూపించాను. ఈరోజు వచ్చేసి అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల, అంటే ఈ విలేజ్లో ఏమేమి చూడాలనేది చూద్దాం ఈరోజు. అమ్మవారిది మెయిన్ గోపురం ఉంది కదా, అంటే దర్శనానికి వెళ్ళే దారి ఉంది కదా, దానికి రైట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ నుంచి అలాగే నడుచుకుంటూ పోతే మనకి యోగ నరసింహస్వామి టెంపుల్ వస్తుందంట. ఇక్కడ జోగులాంబ అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల కొన్ని టెంపుల్ చూస్తుంటే బస్ స్టాప్ వెళ్ళే దారిలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది టెంపుల్, చాలా పురాతనమైందంట. మీరు కూడా వీలుంటే ఇక్కడ దర్శనం చేసుకోండి ఒకసారి, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇలా సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. చూడండి మన బ్యాక్గ్రౌండ్లో మొత్తం చాలా కన్స్ట్రక్షన్స్ అనమాట, పాత అన్ని గోల్డలు, శిథిలావస్థలు ఉన్నాయి. మేబీ ఇవి ఏముండొచ్చో అప్పట్లో. ఈ టెంపుల్స్ మరి ఏంటో తెలియదు. వెనకాలైతే ప్రజెంట్ మస్జిద్ లాగా ఉన్నది. ఇక్కడ చాలా మంచి కన్స్ట్రక్షన్ ఉంది, అన్ని బేస్మెంట్స్ ఉన్నాయి. మేబీ అప్పుడు ఏముందో తెలియదు కానీ చాలా హైట్లో ఉన్నాయి ఆ బేస్మెంట్స్ చుట్టుపక్కలంతా. చాలా బేస్మెంట్స్ ఇక్కడ శిథిలావస్థలోనే ఉన్నాయి. దీని పక్కనే నది ఉంటుంది అన్నమాట. మనం నెక్స్ట్ వెళ్తున్న టెంపుల్ వచ్చేసి సంగమేశ్వర టెంపుల్ అనమాట. అది జోగులాంబ అమ్మవారి బస్ స్టాప్ నుంచి ఒక 600 మీటర్స్ అలా ఉంది. నెక్స్ట్ అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా. నేను తెచ్చిన బ్యాగ్, వస్తువులు అక్కడ టెంపుల్ దగ్గర ప్రస్తుతం ఏం లేవు, బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నా. వాకింగ్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఒకటే అనమాట, బ్యాగ్ ఉంటే తొందరగా అలసిపోతాం, బ్యాగ్ లేకుంటే ఎంత దూరమైనా వాక్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు వాతావరణం బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. నడుచుకుంటూ వెళ్ళగలుగుతాం 2-3 కిలోమీటర్స్ వరకు. సో అది నడుచుకుంటూ వెళ్దాం. మధ్యలో లెఫ్ట్ చేస్తే లెఫ్ట్ తీసుకుందాం. ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ సంగమేశ్వర టెంపుల్ వెళ్తుంది అనమాట.
ఇలా మనం బస్ స్టాప్ రోడ్ నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. అక్కడ మనకి సంగమేశ్వర టెంపుల్ ఉంటుంది, కనిపిస్తుంది మీకు కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటా. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మన టెంపుల్ దగ్గరికి వెళ్ళచ్చు. అంటే చాలామంది ఒకటే విషయం మాట్లాడుకుంటున్నారు నిన్న వచ్చేటప్పుడు కానీ ఈరోజు కానీ, మన దగ్గర శక్తిపీఠం ఉన్నా మనం ఎందుకు డెవలప్మెంట్ చేసుకుంటలేమని చెప్పేసి. సో మేము అనుకున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఆంధ్ర బార్డర్లో తెలంగాణ బార్డర్లో ఉంది కదా, అందుకే డెవలప్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి అది కాదంట రీజను. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ అన్ని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ సైట్లో ఉన్నాయంట. దానికోసం టెంపుల్ ఎక్కువ వీళ్ళని డెవలప్మెంట్ చేద్దామన్నా, ఏదైనా వేరే వాళ్ళు ముందుకు వచ్చి చేద్దామన్నా సరే ఇక్కడ పనులు అవ్వట్లే అంట. సో అందుకే శక్తిపీఠం అయినా సరే, 5వ శక్తిపీఠం అయినా సరే అంతగా డెవలప్ లేదనమాట. సో చూడొచ్చు మీరు కూడా ఇక్కడ ఈ టెంపుల్ కూడా ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరనే ఉంది. సో వాళ్ళు ఏంటంటే పూజలు చేయనియరు అనమాట టెంపుల్స్లో. మాన్యుమెంట్స్ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి వాళ్ళు పూజలు చేయనియరంట. నాకు అదైతే అర్థం కావట్లే. మన భారతదేశంలో పుట్టి మన ధర్మానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, దాని తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయినా సరే. వీళ్ళు మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నారు, అంత గ్రీనరీగా అంత చెట్లు పెట్టేసి మెయింటెనెన్స్ అయితే బాగుంది. కానీ జనాలు మాత్రం ఎవరు లేరు, కంప్లీట్గా చాలా తక్కువ మంది, ఒక్కరు ఇద్దరు తప్ప ఎవరు రావట్లేదు ఈ టెంపుల్ దగ్గరికి. ఈ దేవాలయం గురించి ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ టెంపుల్ మొదటి విక్రమాదిత్య క్రీస్తు శకం 655 నుంచి 681 మధ్యల కాలంలో ఈ టెంపుల్ని నిర్మించారని. కాకపోతే ఈ టెంపుల్ మొదటిగా ఇక్కడ ఉండేది కాదంట. తుంగభద్ర నది కృష్ణానది సంగమం దగ్గర ఈ టెంపుల్ ఉండేదంట, సంగమేశ్వరం అని పేరు దానికి. శ్రీశైలం డ్యామ్ కట్టే సమయంలో ఈ టెంపుల్ అంతా మునిగిపోయిందంట. అందుకని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అలంపూర్కి తెచ్చి ఈ ఆలయాన్ని ఇక్కడ మళ్ళా పెట్టారు. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. మనము నిన్న చూసాం కదా అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల నవబ్రహ్మలు ఉన్నట్టుగా, ఆల్మోస్ట్ అదే ఆర్కిటెక్చర్ లాగా అనిపిస్తుంది. పైన శిఖరం కావచ్చు అదంతా. సో మనం ఏంటంటే ఎక్కువ మనం మొక్కులు దేవుడుతో పాటు మన ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా చూస్తే బాగుంటుంది. అసలు ఈ టెంపుల్ ఇవ్వలేరు, ఎవరో ఒక ఇద్దరు వస్తున్నారంటే ఇట్లాంటివి కూడా మనం చూస్తే చాలా బాగుంటుంది. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇవన్నీ మన యాన్సిస్టర్స్ చేసిన సంపద, మనం కాపాడుకోవాలి, చూడాలి, నలుగురికి చెప్పాలి వీటి గురించి. చూడండి మీరే ఆర్కిటెక్చర్ ఎంత బాగుంది. చాలామంది జోగులాంబ టెంపుల్, నేను ఇంకా 2-3 టైమ్స్ వచ్చినా కానీ ఈ టెంపుల్ ఉందన్న విషయం నాకు తెలియదు. రీసెంట్గా ఈ టెంపుల్ గురించి వస్తే చూద్దామని వచ్చా అనమాట. చాలా బాగుంది ఆర్కిటెక్చర్. ఇంకొకటి ఈ టెంపుల్ ఎక్కడో 20 కిలోమీటర్స్ అవతల కట్టిన టెంపుల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉందంటే ఇంటర్లాక్ సిస్టమ్ అనుకుంటా. సో అలా అయితేనే పాసిబుల్ అవుతుంది మళ్ళీ ఈ టెంపుల్ని ఇలా కట్టడానికి. టెంపుల్ పైకి చూద్దాం అసలు ఏముంది ఆర్కిటెక్చర్ అనేది. నేను ఎన్ని టెంపుల్స్ తిరుగుతాను కానీ నాకు అంత ఆర్కిటెక్చర్ గురించి అంత ఐడియా లేదు. కాకపోతే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీరు ఇక్కడ స్కల్ప్చర్ అబ్జర్వ్ చేయొచ్చు. అర్ధనారీశ్వర స్వామి అనమాట. ఒక సైడ్ అమ్మవారు, ఇంకొక సైడ్ శివుడు. రెండు సైడ్లో మనం ద్వారపాలకులని అబ్జర్వ్ చేయొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది అనమాట, ఇలా నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగున్నాయి. వాళ్ళు యూజ్ చేసిన బేస్మెంట్ సైజ్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత రాయి కూడా డిఫరెంట్గా ఉంది, కలర్ వచ్చేసి
మనం చాలా దూరం పోతూ ఉంటాం టెంపుల్స్ చూడడానికి, ఆర్కిటెక్చర్ చూడడానికి. జస్ట్ హైదరాబాద్కి జస్ట్ 200 కిలోమీటర్స్ దగ్గర ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్నది. మనం టెంపుల్ వరకు వస్తూ ఉంటాం, చాలామంది జోగులాంబ టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ ఇట్లాంటివి అబ్జర్వ్ చేయరు. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ పిల్లలను తీసుకొని, మీ ఫ్యామిలీని తీసుకొని రండి, ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా చూపించండి. పువ్వుల డిజైన్తో చేసిన కిటికీని మనం అబ్జర్వ్ చేయొచ్చు, అప్పట్లో ఎలా డిజైన్ చేశారు అనేది. ఈ కిటికీ అబ్జర్వ్ చేయండి, మొత్తం చాపలతో డిజైన్ ఎలా చేసుకుంది ఈ కిటికీ. అప్పట్లోనే మన వాళ్ళు చూడండి, ఒక్కొక్క కిటికీ ఒక్కొక్కలాగా తయారు చేశారు, అది కూడా రాళ్ళతో అన్నమాట. ప్రతి కిటికీ ఒక్కొక్క డిజైన్ చేశారు, దాంతోపాటు పైన ఉన్నది కూడా డిఫరెంట్గా ఉంది అన్నమాట. డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈ యొక్క క్షేత్రం పేరు కూడలి సంగమేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారండి. ఈ ఆలయం ఇక్కడికి అలంపురానికి 20 కిలోమీటర్ల దూరంలో పూర్వము ద్వాపరయుగంలో పాండవుల చేత ప్రతిష్ఠింపబడ్డ లింగాకారం ఆ నదుల మధ్యలో ఉండగా, అక్కడ ఆ లింగ ప్రతిష్టలు ఉండటం చూసి బాదామి చాళుక్యులలో ముఖ్యుడైనటువంటి విక్రమాదిత్యరాజు ఇంతటి కట్టడాన్ని అక్కడ నిర్మాణం చేయటం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఆ ఆలయానికి ముప్పు వాటిల్తుందన్నమాట. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేయటం వల్ల ముంపు గురి కాబోతుంటే దీనిని భారత పురాతత్వ శాఖ వారు ఆలయం అంతా కూడా కెమికల్ క్లీనింగ్ చేసి ప్రతిరాయికి నంబర్స్ వేసి ఫోటోలు, మ్యాపులు వాటి ఆధారంగా ఆలయాన్ని 1976 మొదలుకొని 90 దాకా యథాతథంగా పునర్నిర్మించడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది. దీనిని కూడలి సంగమం అంటారు. నదుల కూడిక వల్ల కూడలని గ్రామం ఉండడం చేత నదీ సంగమానికి అధిపతి శివుడు సంగమేశ్వరుడుగా, దక్షిణ ప్రయాగ క్షేత్రంగా పిలుస్తారు. దక్షిణ కాశీ అయినటువంటి అలంపురానికి సమీప నదుల సంగమం, ఉత్తరాదిన కాశీకి సమీపంలో గంగా యమున సరస్వతుల సంగమం ఎంత పవిత్రమో ఇది కృష్ణా తుంగా భద్రా నదులు కలిసిన సంగమం. దీనిని దక్షిణ ప్రయాగ అని పిలుస్తారు. షణ్ణదీ సంగమేశ్వరం అని కూడా అంటారండి. ఇదే 6 నదుల కలయిక. తుంగా భద్ర 2 నదులు, కృష్ణాలో కృష్ణ, వేణి, భీమ, మలప్రభ అనేటువంటి 4, మొత్తం 6 నదులు అంతర్వాహిలుగా ప్రవహిస్తూ వచ్చి ఆలయానికి ఈశాన్య భాగంలో ఉండటం అనేది ఎంతో అదృష్టంగా భావించేవారు ఆ రోజుల్లో. ఆ నదుల కలయిక కూడా ప్రత్యక్షంగా కనిపించేదన్నమాట. ఆ నీలవర్ణంగా కృష్ణాకు సంబంధించి తుంగాభద్రలు కలిసి తెలుపు రంగుగా కలిసి కలిగినట్లుగా కనుచూపు మేర వరకు కనిపించేదన్నమాట ఆ దృశ్యము. మేము వంశపారంపర్యంగా ఈ ఆలయానికి అర్చకులం. మా పేరు విజయభాస్కరయ్య. ఈ 17వ ఏట వరకు ఈ క్షేత్రానికి అక్కడ నేను చేయటం జరిగింది. నా కళ్ళెదుటనే మళ్ళీ ఆలయాన్ని తీసి పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం అంతా కూడా మా కళ్ళెదుట జరిగినటువంటి వాస్తవం ఇది. అయితే ఈ యొక్క క్షేత్రానికి సంబంధించి మూల విరాటు సంగమేశ్వర స్వామి, పక్కన విఘ్నేశ్వరుడు కుడివైపున, ఎడమవైపున అమ్మవారు ఉంటుంది, నందీశ్వరుడు, అలాగే బయట మహానందీశ్వరుడి మంటపం ఒకటి ఉంటుంది, వీరభద్రస్వామి, దక్ష ప్రజాపతి, అలాగే ప్రాకారంలో బయట ప్రాకారంలో ఆ కిటికీలు కూడా రకరకాలైనటువంటి కిటికీలు రాతితో మలిచినటువంటివి, స్వస్తికాకారంగా, చక్రమాకారంగా, పద్మమాకారంగా, మత్స్యాకారంగా, పద్మమాకారంగా ఈ విధంగా మలిచినటువంటి కిటికీలు. అర్ధనారీశ్వరుడు, హరిహరుడు, యమునాదేవి, యమధర్మరాజు, మన్మధుడు, షోడశభుజ నటరాజమూర్తి, ఈ విధంగా చుట్టూ చూడదగిన శిల్పాలు ఉన్నాయి. మరియు మామూలుగా శివుడి ఆలయాల మంటపం పైభాగాలలో నలుమూలలా కూడా ఏ శివాలయం పైన అయినా కూడా నంది విగ్రహాలు ఉంటాయి. అలాంటిది ఇక్కడ ముసళ్ళు ఉండటం విశేషం. ఎందుకంటే ఆ నదుల సంగమస్థలి యందు
ముసళ్ళు ఎక్కువగా ఉండటం చేత జాగ్రత్తతో మెలగాలనేటట్టుగా నదుల మీద నుంచి దర్శనార్థం వచ్చే యాత్రికులకు హెచ్చరికగా ఆ రోజుల్లో నిర్మించి పెట్టడం జరిగిందనమాట. అదే భావన చేత నిర్మాణం చేసినటువంటిది కాబట్టి యథాతథంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించి పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి కట్టడాన్ని కోట్లాది రూపాయల ఖర్చుతోటి విశాలమైన ఆవరణలో ఆకర్షణీయంగా నిర్మించడం అనేది, యథాతథంగా నిర్మించడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిది అనమాట. ఇక్కడ దశావతారాలు కలిగిన శ్రీ మహావిష్ణువు కూడా ఆలయానికి కుడివైపున ఉండటం కూడా విశేషం. వైకుంఠ ద్వార దర్శనం అంటాము, ఉత్తర ద్వారముఖంగా విష్ణువు ఉండడం అరుదు. అలాంటిది ఇక్కడ ఎన్నో ఏళ్ల బట్టి ఉండబడినటువంటి విష్ణు ఆలయము, అందులోనే విగ్రహం. ఇప్పుడు అయోధ్యలో ఏ విధంగా అయితే బాలరాముడికి మనం దశావతారాలు చెక్కించినటువంటి దశావతారాలు కలిగిన బాలరాముడి విగ్రహం ఎలాగ ఉంటుందో, అలాగే ఈ విష్ణువు కూడా అదే విగ్రహంలో దశావతారాలు మరియు ఇరువైపులా శ్రీదేవి భూదేవి పాదాలు చెందిన గరుత్మంతుడు కూడా ఉండటం విశేషం అన్నమాట. ఈ యొక్క ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి తప్పక, ఎందుకంటే దక్షిణ కాశీనే సందర్శించి వెళ్తుంటారు చాలామంది తెలియక. కాబట్టి ఇక్కడ 3 ఉత్తరాదిన ఏ విధంగా అయితే కాశీ, గయా, ప్రయాగ ఉంటాయో అదే రీతిలో ఈ 3 క్షేత్రాలు సందర్శిస్తే కానీ, ఏది దక్షిణ కాశీ అయిన అలంపురము, శక్తిపీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలు, అలాగే సంగమేశ్వర స్వామి ఆలయము, గంగా యమున సరస్వతుల సంగమం ఎంత పవిత్రమో ఇది అంతే పవిత్రం అన్నాను కదా. ఆధారంగా కూడా బయట యమునాదేవి శిల్పం ఉంది. కాబట్టి ఈ క్షేత్రాన్ని సందర్శించి, అదే విధంగా గయ అయినటువంటి పాపనాశి క్షేత్రము, ఈ 3 సందర్శిస్తేనే దక్షిణ కాశీ యాత్ర సఫలమవుగాక. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ మనం మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నడుచుకుంటూ వస్తే ఇక్కడ పాపనాశికి వెళ్ళే దారి ఉంటుంది అన్నమాట. ఇంకొక 1.6 కిలోమీటర్స్ దూరం వెళ్తే పాపనాశి అనే టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సంగమేశ్వర టెంపుల్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. 1.6 కిలోమీటర్స్ వరకు ఉన్నట్టుంది, ఇంకా వెళ్ళాలి మనం. సో ఇక్కడ ట్రాక్చర్లా కనిపిస్తుంది సంగమేశ్వర టెంపుల్. దాని పక్కకి వెనకాల సైడ్ కానీ మనకి రోడ్డు లేదు ప్రాపర్గా. అటు ముందు రోడ్ వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ రావాలి. ముందు నుంచి మనం నడుచుకుంటూ వస్తే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది ఇక్కడ పాపనాశి వెళ్ళే దారి అని. ఇంకొక 1/2 కిలోమీటర్ రైట్ సైడ్ వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి పాపనాశనం టెంపుల్ వస్తుంది. ఇలా రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇదంతా, ఇదే పాపనాశనం టెంపుల్ అనమాట. మనం ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ శ్మశాన నారాయణుడు ఉంటారనమాట. చూద్దాం ఇక్కడ లోపల విషయాలు వెళ్ళి తెలుసుకుందాం. పాపనాశి టెంపుల్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, చూడండి మీరు. అక్కడ శాసనంలో ఏం చెప్తున్నారంటే ఇది కూడా సంగమేశ్వర టెంపుల్ లాగానే వేరే ప్లేస్ నుంచి వెళ్ళి శ్రీశైలం డ్యామ్ కట్టినప్పుడు ఇది ఇబ్బంది ఉందని చెప్పేసి, మునిగిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట. చూడండి ఎలా ఉందో టెంపుల్. ఈరోజు మనకు వాతావరణం కూడా చాలా బాగుంది, ఎండలు అంతగా లేవు, కూల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఎవరైనా సరే టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. అన్ని ఉపాలయాలు ఉన్నాయి, చాలా ఉపాలయాలు ఉన్నాయి. అన్నింటిలో శివులు ఉన్నారు. అక్కడ మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ అసలు జనాలు కూడా చాలా తక్కువ మంది అనమాట. చాలామంది తెలియదు ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి. టెంపుల్ దగ్గర స్పేస్ చాలా పెద్దగా ఉంది. మీరు ఎవరన్నా ఫుడ్ తెచ్చుకున్నా ఇక్కడ కూర్చొని తినొచ్చు. వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు డిఫరెంట్ డిజైన్స్. చాలా శివలింగాలు ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న ఉపాలయాలాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ శివలింగాలు ఉన్నాయి. అంటే తెలిసి ఇంకా డీటెయిల్స్ కనుక్కుందాం.
మనం పైన అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న పైన గోపురాలు రౌండ్గా డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్. మీరు కూడా ఫ్యామిలీతో ఇలా వస్తే మంచిగా ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉంది, గ్రీనరీగా ఉంది, బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ పాపనాశనం టెంపుల్స్ అన్నీ చూస్తున్నా, అన్ని టెంపుల్ చూసుకుంటూ వచ్చా అనమాట. నేను లోపల ఉన్న శివాలయాన్ని వీడియో తీసుకోదలుచుకోలేదు. మనకి వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడే శ్మశాన నారాయణుడు ఉంటాడు అనమాట. అసలు మనం శ్మశాన నారాయణ అని ఎక్కడ వినము, జోగులాంబ టెంపుల్ దగ్గరనే ఉంటుంది. సో అదనమాట. ఇందాక సంగమేశ్వర టెంపుల్లో చెప్పారు కదా పంతులు గారు, ఇది ఒక గయ అనమాట. కాశీ గయ ప్రయాగ లెక్క సంగమేమేమో సంగమేశ్వర, ఇది ఒక గయ. అంటే గయ చాలామంది పితృదోషాలు నిర్వహణకు వెళ్తుంటారు కదా, అట్లాంటి ప్లేస్ ఇది. కాశీ వచ్చేసి అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్. అదే కాశీలో అక్కడ గంగా నది ఉంది, ఇక్కడ తుంగభద్ర నది ఉంది, ఇక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామిగా అయ్యవారు ఉన్నారు, అక్కడ విశ్వేశ్వర స్వామిగా అయ్యవారు ఉన్నారు, అన్నపూర్ణేశ్వరిగా కాశీలో ఉన్నారు విశాలాక్షిగా, ఇక్కడ అమ్మవారు జోగులాంబ అమ్మవారి టెంపుల్గా ఉన్నారనమాట. సో అక్కడ దక్షిణ కాశీ కూడా అంటారంట. అయితే మొత్తం పాపనాశన టెంపుల్స్ అన్నీ చూసుకున్నాను, లోపల ఎవరి దర్శనం కూడా చేసుకున్నాను. ఇక్కడ ఉన్న శివుని పేరు వచ్చేసి పాపనాశేశ్వరుడు అంట. సో పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు, మహిషాసుర మర్దిని. ఇంకొకటి ఇక్కడ చెప్పా కదా శ్మశాన నారాయణుడు అని చెప్పేసి. మెడిటేషన్ చేసుకున్న వాళ్ళకైతే బెటర్ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంది, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. నైట్ 6 వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుందంట. 8 o'clock మార్నింగ్ ఓపెన్ చేస్తారంట, నైట్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. సో అదనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే అందరిని లిఫ్ట్ అడిగినా, లిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నా. ఇంకా స్టార్ట్ కాలేదా అది? అదే స్టార్ట్ కాలేదు, ఓపెన్ అయింది. ప్రధానమంత్రి ఓపెన్ చేసింది. అవునా? ఓపెన్ కాదు. అదే టెంపుల్ వాళ్ళేనా లేకపోతే టెంపుల్ ప్రైవేట్ సంబంధించి? ఓకే, సంబంధించి వస్తుంది అది. రోడ్ స్ట్రైట్ మీకు టెంపుల్ రోడ్ ఉంది కదా, ఈ సిటీ పెట్టేంటే వెళ్ళండి. ఇందాక డ్రైవర్ అన్న చెప్పాడు కదా, ఇది పిఎం ఓపెన్ చేశారని చెప్పేసి ఆన్లైన్లో. ఇవే అంట, ఇంకా ఓపెన్ కాలేదు. టెంపుల్ వాళ్ళే అంట అతిథి గృహాలు. సో ఇందాక డ్రైవర్ అన్న ఆల్మోస్ట్ టెంపుల్కి నియర్ బై దింపింది అనమాట. కొంచెం ఈ బ్యాక్ సైడ్ నడుచుకుంటూ వచ్చేస్తే పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. ఇప్పుడు భోజనం చేసేసుకొని నేను టువర్డ్స్ కర్నూలు వెళ్దాం అనుకుంటున్నా. కర్నూలు తర్వాత చూడాలి, కొంచెం ఆంధ్రప్రదేశ్లోని టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ టెంపుల్ లోపలికి వచ్చి అన్నదానికి లైన్ కట్టాను. సో నిన్న అమావాస్య కాబట్టి టోకెన్స్ ఉన్నాయి. నార్మల్ డేస్ అయితే టోకెన్స్ ఏమి ఉండవంట, డైరెక్ట్గా వెళ్ళిపోయి మనం భోజనం చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ నుంచి బస్ స్టాప్ దగ్గరకు వచ్చాను. సో నెక్స్ట్ అయితే కర్నూలు వెళ్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత డిసైడ్ వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలన్నా ఇవ్వండి. సో వాయిస్ విషయంలోనే కానీ ఇంకేదైనా మీకు ఎట్లా చెప్తే నచ్చుతుందని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.